నేను ఒకటి చెప్తున్నాను, గతంలో మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఈ దేశం, ఆల్రెడీ ఈ ఉషా రాష్ట్రం మీద మేధా కమిషన్ ప్రేమ ఉండదు వేసింది. మీకు. ఒకటి అదంతా కూడా గుర్తుపెట్టుకోండి మీకు. మందకృష్ణ గారు తెలంగాణ ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఒక నిమిషం మీరు. ఉషా మేధా తెలంగాణ కమిషన్ ప్రాంతం పైన కాంగ్రెస్ మీకు పార్టీ ప్రేమ వేసింది లేదు, కదా. భారతదేశం పైన ప్రేమ లేదు మీకు. అన్ని కళ్ళబొల్లి మాటలు, డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత ఇమేజ్ కొరకు, వ్యక్తిగత డబ్బుల కొరకు, వ్యక్తిగత ప్రతిష్ట కొరకు ప్రాకులాడుతుంది తప్పితే ఈ దేశం కొరకు పనిచేయాలి, రాష్ట్రం కొరకు పనిచేయాలి. వాస్తవం ఇది. వినండి ఒక నిమిషం. బీసీ కులగన్న కూడా ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. వాళ్ళకి రావాల్సిన హక్కులు ఇస్తలేరు. దాంట్లో మళ్ళీ ఒక లింక్ పెట్టేసి ఎవరైనా కోర్టుకు పోతారు, ఇది ఆగిపోతుంది అని చెప్పేసి బట్టగాల్చి మీదేస్తారు ఉద్దేశంతో ఈ పని చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎక్కడ లేదు, రాజ్యాంగంలో లేని హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఇంకో మాట తీసుకొచ్చారు. ఎవరు హర్షిస్తారండి ఇవన్నీ పనులు చేస్తే? ఎందుకు తప్పులు చేస్తారు? ఇట్లా రావాల్సిన మాటలు ఎవరు వాళ్ళకి న్యాయపరంగా దక్కించాలి కదా. అదొదిలి పెట్టి దొంగ తిరుగుడు వాగ్దానం చేసి కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలో 42% ఇస్తానంటుంది. మీ టీఆర్ఎస్ ఇస్తుందా? 25,000 కోట్ల రూపాయలు 8 నెలల్లో చేయడం జరిగింది. మీరు 10 సంవత్సరాల చేయలేదు. అది చెప్పరా రామ్మోహన్ భాయ్? 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. అది పక్కకు పెట్టండి. మీరు ఫస్ట్ ఒకటి చెప్తున్నాను, మీరు వినండి. ఈ రోజు పరిపాలన రామ్మోహన్ గారు చెప్పండి, త్వరగా చెప్తే బీజేపీ కంప్లీట్ చేయండి. నేనేం ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. పరిపాలన అనేది రెగ్యులర్ జరిగే ప్రక్రియ. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. మీరు మళ్ళీ గతంలో చెప్తారు ఏంటంటే మీకు అధికారం ఇచ్చి చేయమని. టీఆర్ఎస్ సర్కార్ చేయలేదు, టీఆర్ఎస్ సర్కార్ చేయలేదని మాట్లాడతారు. మీరు చేయండి, ఏం చేశారు కరెక్ట్ ఏమని చెప్తా ఉన్నాం మేము. మీరు చేసే పని సరైన విధానం చేయండి. బీసీ గులగన వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళకి ఇవ్వండి. రైట్ 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 ఎస్ సార్, మీరు చెప్పాల్సిన వర్షం అయిపోయింది కదా. ఎస్, మన బీజేపీ ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పరిస్థితి వర్షం వినిపించింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పదే పదే మాపై ఆరోపణలు చేయకండి, మీరు చేసి చూపించండి అంటున్నారు. మీరేమంటారు? అంటే సక్సెస్ వేడుకలకు సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్ ఏదో మా ట్రాఫిక్ డైవర్ట్ చేసినట్టుగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ గారితో సహా అందరికీ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు 16 నెలల తర్వాత విజయోత్సవ సభలు అని పెట్టినారు. ప్రజా విజయోత్సవ సభలు. దాని పేరు మార్చుకుంటే బాగుంటుంది. పాలకుల విజయోత్సవ సభలు అని పెట్టుకుంటే మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు బాగా అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ఏం పని చేయకుండానే ఇక కార్పొరేషన్ చైర్మన్లు ఏం చేస్తున్నారో, ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి ఎంత బడ్జెట్ ఇచ్చారో చెప్పమనండి. ఇచ్చినారు కదా, 50-60 కార్పొరేషన్లు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తున్నాయో చెప్పమనండి. వాడికి బడ్జెట్, విధులు, ఏమైనా నిధులు ఇచ్చినారా? ఏమీ లేదు, ఆ డబ్బులే లేవు. రెండవది ఏంటంటే, వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకోవడానికి ముందు వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏందో 42 పేజీల మేనిఫెస్టో నా దగ్గర ఉంది. 37 అంశాల గురించి చెప్పారు వాళ్ళు. 42 పేజీలు, 37 అంశాలు. అందులో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 ఉప అంశాలు. ఆ తర్వాత 400 చిల్లర లెక్క పెడితే హామీలు ఇచ్చినారు. ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టో. దీంట్లో ఏం జరిగింది అనేది అంచనా 16 నెలల లోపల ఒక అంచనా చేసి మేము ఇది సాధించాము, ప్రజలకు చెప్పిన ప్రకారంగా, మాట ప్రకారంగా మేము ఇచ్చాము. ఒకటి వెంకటరెడ్డి గారు, అంటే ఇటువైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము 5 పథకాలు ఇప్పటికే అమలు చేస్తాం 6 గ్యారంటీలు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 5 గ్యారంటీలు అంటే, బీజేపీ వెంకటరెడ్డి గారు ఇప్పుడు చదివి చూపిస్తారు ఏం చేసినాడు అనేటువంటిది. మహాలక్ష్మి మహిళలకు ఒక్క నిమిషం, మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చారా? లేదు. 500కే గ్యాస్ సిలిండరు కంటి తులుపుగా ఇచ్చినారు. స్టాచ్యురేషన్లో అమలు కాలేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దీంట్లో జరిగిన మాట వాస్తవం. రైతు భరోసాకు 15,000 అన్నారు, ఇప్పుడు 12,000 అన్నారు. ఒకటి మధ్యన ఎగ్గొట్టినారు, అది ఇంతవరకు గతి లేదు, గాలేదు. వ్యవసాయ కూలీలకు 12,000, అదంతాగే ఉంది. వరి పంటల క్వింటాల్ 500 రూపాయలు కంటి తుడుపుగా లాస్ట్ రైతులు బయట అమ్ముకున్న తర్వాత, అంత అమ్ముకున్న తర్వాత 10 మందికి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తున్నారు. అది రెండవది అయిపోయింది. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 లీటర్లు, ఇది కూడా కంటి తుడిపే. హైదరాబాద్లో మీరు చూడండి, ఒక్కొక్క ఇంట్లో నేను చూసినాను 10 మంది కిరాయిలకు ఉన్నారు. పేదలు, ముస్లింలు, బీసీలు. వాళ్ళకి ఆ ఇంట్లో ఒక్కరికి ఇస్తారంట. ఆ ఇంటి ఓనర్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఒకరికి ఇస్తారంట, మిగతా వాళ్ళకి లేదు. నేను మా పక్కనే ముస్లిమ్స్ ఉన్నారు, అడిగినాను, క్యాకి సాబ్ కుష్మినే హమారక్తో మాలూమ్ ఇచ్చినాయి అని అంటున్నారు వాళ్ళు. ఆ పక్క ఈ పక్కన ముస్లిమ్స్ వాళ్ళు రోజు కనపడుతుంటే. ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇల్లు కడతామన్నారు రాజశేఖర్ గారు. వాటిని బడ్జెట్ చెప్తున్నారు, అంకెలు చెప్తున్నారు, సంఖ్యలు చెప్తున్నారు తప్ప ఇంతవరకు వాటికి గ్రౌండ్ కాలేదు.
యువ అని చెప్పి మొన్న ఏదో స్టార్ట్ చేసినారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు. దాని అంటే అర్థమైందో ఏందో ఒకటి పేపర్లో చదవడమే తప్ప లేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళు వచ్చినావో ఏమొచ్చినావో వాళ్ళే లెక్క చెప్పాలా. 6వది చేయిత 4000 ఆసరా పెన్షన్, ఇంతవరకు అతి లేదు గతి లేదు. కొత్త రేషన్ కార్డులు అసలు ఇవ్వలేదు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఎవరికి ఇచ్చిండో చెప్పమనండి. 10 లక్షలు ఎవరికి ఇచ్చినారు? ఇచ్చిన ఆరోగ్యశ్రీ బకాయిలే 6-7 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ 6-7 కోట్ల బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద, దాని కింద ఇంతవరకు ఇవ్వలే. నేనేమంటున్నా అంటే వాళ్ళు చేసినటువంటిది ఏంది అనేటువంటిది ఒక్క ఉచిత బస్సు ప్రయాణము తప్ప, దానిలో కూడా బస్సు ఫ్రీక్వెన్సీ తగ్గించినారు. కొత్తగా వచ్చిన బస్సుల్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అదొక్కటి కొంతవరకు నడుస్తున్నటువంటి పరిస్థితి. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో నేను ఇప్పుడేం చెప్పలేను. వాళ్ళ మేనిఫెస్టోలో చాలా అంశాలు చెప్పినారు. ఉద్యమకారులకు కేసీఆర్ గారు తీవ్ర పట్టించుకో, మేము చూడండి రాగానే 250 గజాలు ఉద్యమకారులకు కేటాయిస్తాము. ఆయన కనీసం కేసీఆర్ అనలేదు, అనకుండా అవమానం చేసినాడు. వీళ్ళు అని అవమానం చేసినాడు ఉద్యమకారులకు సంబంధించి. దాని మీద ఇంతవరకు చర్చ లేదు, ఒక విధి విధానం లేదు, ఒక కమిటీ లేదు. ఉద్యోగస్తులకు 3 డిఏలు